హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ దోమల దినోత్సవం గురించి చెప్పుకుందాం. వర్షాకాలం వచ్చిందంటే దోమలు పెద్ద ఎత్తున దాడి చేస్తుంటాయి. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లు వస్తుంటాయి. దీనికి కారణం దోమలు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఈ దోమలు ప్రాణాంతక వ్యాధులను కలుగజేసే వైరస్లకు వాహకాలుగా ఉంటాయి. దోమల నివారణ కోసం వర్షాకాలంలో అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పడుకునే తప్పనిసరిగా నిండుగా కప్పుకొని నిద్రపోవాలి. తెల్లవారుజామున ఆడ అనోఫిలిస్ దోమకాటు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆడ అనోఫిలిస్ దోమ కుట్టడం వలన దాని లాలాజలం ద్వారా మలేరియా పరాన్నజీవి మనిషి రక్తంలోకి ప్రవేశిస్తుంది. మలేరియా పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించిన 18 రోజులకు వృద్ధి చెంది శరీరం అంతా వ్యాపిస్తుంది. ఈ పరాన్నజీవి కారణంగా జ్వరం, తలనొప్పి, చలి, అలసట వంటివి కనిపిస్తాయి. మలేరియా జ్వరం తీవ్రత పెరిగితే దాని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ప్రతి ఏడాది ప్రపంచంలో 10 కోట్లకు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయని, 4 లక్షల మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవడానికి ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ దోమల దినోత్సవం అనేది దోమలు, అవి తీసుకువెళ్లే వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 20న జరుపుకుంటారు. దోమలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండొచ్చు, కానీ ప్రాణాంతకమైన కీటకాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఈ చిన్న జీవులు భారీ ప్రభావాన్ని చూపుతాయి, వివిధ రకాల వ్యాధులను కలుగజేస్తాయి. చరిత్రలోకి వెళ్తే దోమల వల్ల మలేరియా సంక్రమిస్తుందని 1897లో సర్ రొనాల్డ్ రాస్ కనుగొన్నారు. అందుకుగాను ఆయనకు గౌరవ సూచకంగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మలేరియా, డెంగ్యూ, జ్వరం, జికా వైరస్ వంటి వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును రూపొందించారు. ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ కీటకాల నుంచి మనల్ని, చుట్టూ ఉన్న వారిని రక్షించుకోవచ్చు. ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ దోమల దినోత్సవం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ప్రపంచ ఆరోగ్యంపై దోమల ప్రభావం గురించి అవగాహన పెంచుతుంది. మలేరియా, డెంగ్యూ జ్వరం, జికా వైరస్ వంటి వాటి ద్వారా వ్యాపించే వ్యాధులను ఇది మనకు గుర్తు చేస్తుంది. దోమల నియంత్రణ, నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి ఈసారి ఈ ప్రపంచ దోమల దినోత్సవం చేయి కలుపుదాం అనే నినాదంతో వచ్చింది. నివారణలు ఏంటంటే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడానికి నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, దోమల వికర్షకాన్ని ఉపయోగించండి. దోమలను అరికట్టడానికి, వాటిని తరిమికొట్టేందుకు సమర్థవంతమైన దోమల వికర్షకాలు అంటే దోమలు కుట్టనివ్వకుండా చేసే క్రీములు, పౌడర్లు లాంటి వాటిని వాడండి. రెండోది, రక్షిత దుస్తులను ధరించండి. దోమకాటును తగ్గించడానికి శరీరాన్ని కప్పి ఉంచేలా పొడవాటి చేతులున్న దుస్తులు, ప్యాంట్లు, సాక్స్లు ధరించండి. మూడోది, నిల్వ ఉన్న నీటిని తొలగించండి. దోమలు నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తిని వృద్ధి చేస్తాయి. కాబట్టి బకెట్లు, పూల కుండలు లేదా ఇతర నీరు నిల్వ ఉండే వాటిని గుర్తించి శుభ్రపరచండి. నాలుగోది, బెడ్ నెట్స్ ఉపయోగించండి. నిద్రిస్తున్నప్పుడు దోమల కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ముఖ్యంగా మలేరియా ప్రబలంగా ఉన్న ప్రాంతాలలో పురుగుల మందులతో కూడిన బెడ్ నెట్లను ఉపయోగించండి. ఐదవది, దోమలు ఎక్కువగా ఉండే సమయంలో ఇంట్లోనే ఉండండి. తెల్లవారుజామున, సంధ్యా సమయంలో దోమలు చాలా చురుకుగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి.
దోమల వల్ల కలిగే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో నివారణ కీలకం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తుంటారు. ఈ రోజున దోమల కారణంగా వచ్చే వ్యాధులపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తుంటారు. వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇదే సమయంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ తదితర వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమకాటు కారణంగా లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే ఇటువంటి సమయంలో ప్రజలు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇప్పటి వరకు ప్రపంచ దోమల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఫిరోజ్ ఖాన్ దంపతుల పెద్ద కుమారుడు. భారతదేశ 6వ ప్రధానమంత్రిగా గాంధీ నెహ్రూ కుటుంబం నుండి 3వ వాడుగా ఎంపికయ్యారు. 1984 అక్టోబర్ 31న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989 డిసెంబర్ 2న సాధారణ ఎన్నికల్లో పరాజయం పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించిన వారిలో అతి పిన్న వయస్కుడు. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు LTTE చేసిన మానవ బాంబు దాడిలో మరణించారు. ఇతని వర్ధంతి రోజైన మే 21 నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తారు. 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించారు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు. అతను విమాన పైలట్గా పనిచేసేవారు. కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత రాజీవ్ గాంధీ తన తల్లి శ్రీమతి ఇందిరాగాంధీకి మద్దతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్ఆర్ నారాయణమూర్తిగా గుర్తింపు పొందిన నాగవర రామారావు నారాయణమూర్తి భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ చైర్మన్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా, అధ్యక్షునిగా తన సేవలను అందించారు. టైటిల్ చైర్మన్ ఎమెరిటీస్ను తీసుకున్నాడు. ఈ 2024 ఆగస్టు నాటికి అతని నికర ఆస్తి విలువ $5.1 బిలియన్ అంచనా వేయబడింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని 606వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అతను 1981 నుండి 2002 వరకు 21 సంవత్సరాలు ఆ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఉన్నారు. నారాయణమూర్తి 1946 ఆగస్టు 20న కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఒక కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. రణదీప్ హూడా భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్టైల్, కిక్, రసియా, హైవే, సరబ్జిత్ సినిమాలో నటనకు గాను మంచి పేరు తెచ్చుకున్నాడు. రణదీప్ హూడా 1976 ఆగస్టు 20న రోహ్తక్, హర్యానాలో జన్మించారు. రణదీప్ హూడా నవంబర్ 29న మణిపూర్లోని ఇంఫాల్లో లిన్ లైస్రామ్ను వివాహం చేసుకున్నాడు. అమృతా పూరి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, వెబ్ షోలలో పనిచేస్తుంది. ఆమె 2010లో రొమాంటిక్ కామెడీ డ్రామా ఐషాతో తన నటన జీవితాన్ని ప్రారంభించింది. ఆమె 2013 బడ్డీ స్పోర్ట్స్ డ్రామా కై పోచేతో తన మొదటి విజయాన్ని సాధించింది. అమృతా పూరి 4 మోర్ షాట్స్ ప్లీజ్, జీత్ కీ జిద్, రంజిష్ హీ సాహి, చిత్రం నియాత్ వెబ్ సిరీస్లలో నటించింది.
అమృత పూరి 1983 ఆగస్ట్ 20న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి ఆదిత్య పూరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండీగా పనిచేస్తున్నాడు. ఆమె సోదరుడు అమిత్ పూరి ఉన్నాడు. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తండ్రి O&Mలో 1 సంవత్సరం పాటు కాపీ రైటర్గా పనిచేశారని పూరి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. మధుమిత ఒక నటి. ఆమె అసలు పేరు స్వప్న మాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రాచెల్లి, మన్మధుడు లాంటి గుర్తింపదగ్గ పాత్రలు ధరించింది. ప్రముఖ నటుడు శివబాలాజీని వివాహమాడింది. మధుమిత ఆగస్ట్ 20, 1981న హైదరాబాద్లో జన్మించారు. మధుమిత స్వప్నమాధురి అనే పేరుతో 2002లో విడుదలైన సందడే సందడి అనే చిత్రంలో ముఖ్యమైన సహాయ పాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తరువాత మన్మధుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికి రాచెల్లి లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. అర్జున్కు చెల్లెలుగా నటించిన పుట్టింటికి రాచెల్లి సినిమా 275 రోజులు ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.